స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడానైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ రక్తము చేత మమ్మను కాల్చండి. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవా, మీ రక్తము చేత మా ప్రాణాత్మ దేహములు మనస్సాక్షి హృదయంతరంగములను కాల్చి పూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, మీ కనికరం, మీ కృప, మీ కాపుదల, మీ క్షేమం మాకు దయచేయండి. అయ్యా, ఇదిగో ఈ బైబిల్ స్టడీ ప్రార్థన అంతటిలోనైనా మీరు మాకు తోడుకొని నడిపించి మీ రక్తము చేత మా మనస్సును కాల్చి సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగి వచ్చి అయ్యా మీ కనికరం మాకు చూపిన ఆయన ప్రార్థనలో మీరు మాకు తోడుకొని నడిపించమని అనంతుడైన యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ముఖ్యమైన వాక్య భాగమును, వాక్య సందేశమును మనము స్టడీ చేద్దాము. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనమును మనము చదువుదాం. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. మరలా చదువుతాను. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధురానైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, నీ రక్తము చేత మా మనస్సును, ప్రాణాత్మ దేహములను కాల్చి పూర్ణ స్వస్థత దయచేయండి. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగి వచ్చి చదువుబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి మీ రక్తము చేత కాల్చి పూర్ణ స్వస్థత దయచేయమని అనంతుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకొక ప్రాముఖ్యమైన విషయాన్ని, సత్యమును, సందేశమును ఈ లేఖనము ద్వారా మనకు తెలియజేస్తూ చెబుతూ ఉన్నది అన్నమాట. మనము చదివిన లేఖనము మనతో చెబుతున్న విషయం ఏమిటి అంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. లేఖనము ద్వారా, ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనకు రెండు ప్రధానమైన విషయాలు, రెండు ముక్కలు, ముఖ్యమైనటువంటి ముక్కలు చెబుతూ ఉన్నాడన్నమాట దేవుడు. ఒకటేమో నిజమైన స్నేహితుడుగా ఉంటాడట, ఇంకొకటేమో దుర్దశలో ఉంటాడట. దేవుడు ఎప్పుడు నిజమైన స్నేహితుడుగా ఉంటాడు అంటే దుర్దశలో ఉంటాడట. దుర్దశ అంటే చెడ్డ దశ అన్నమాట. మంచి దశ లేనప్పుడు, పరిస్థితులు మంచిగా లేనప్పుడు దేవుడు మంచి స్నేహితుడుగా ఉంటాడట, నిజమైన స్నేహితుడుగా ఉంటాడట. అంటే ఏమిటో మనము కొంచెం స్టడీ చేద్దాం, అవలోకనము చేద్దాం. ఇంతకు ఈ రెండు విషయాలను మనం ఏ విధంగా స్టడీ చేద్దామంటే, మనకున్న దుర్దశ ఏమిటి స్టడీ చేద్దాం. మనకున్నటువంటి దుర్దశ, చెడ్డ దశ, మనకున్నటువంటి చెడ్డ దశ ఏమిటి, మనకున్న బాధ ఏమిటి అనేది గనుక మనము చూస్తే, మనకున్న పరిస్థితులు ఏమిటి అని మనం కనుక చూసినట్లయితే, బైబిల్ గ్రంథం చెబుతోంది మనకున్న పరిస్థితి ఏమిటో. బైబిల్ గ్రంథం చెబుతోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనతో ఇలాగు చెబుతూ ఉన్నది. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన దుర్దశ ఏమిటి అట ఇప్పుడు? మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అది మన దుర్దశ అన్నమాట. మనం ఏ పరిస్థితులలో ఉన్నాము ఇప్పుడు అంటే, మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, ఇది మన పరిస్థితి అన్నమాట. మానవ జాతి పరిస్థితి ఇది.
మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిపోయి ఉన్నామట. అది మనకున్న మానవ జాతికి మనుషులకు ఉన్నటువంటి దుర్దశ అన్నమాట. ఎందుకు వచ్చింది ఈ దుర్దశ? ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మానవ జాతికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే బైబిల్ చెబుతోంది, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చెను అని బైబిల్ గ్రంథం చెబుతోంది అన్నమాట. ఈ చెడ్డ పరిస్థితులు ఎలా వచ్చాయి అంటే పాపము ద్వారా వచ్చింది అట. పాపము ద్వారా ఈ చెడ్డ పరిస్థితి అనేది వచ్చింది. ఎవరు చేశారు పాపము? ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి వచ్చెను. ఆదాము అనే ఒక మనిషి ద్వారా పాపము ఈ లోకములోనికి వచ్చిందన్నమాట. అలా పాపము లోకములోనికి వచ్చిన తర్వాత మరణం అనేది లోకములోనికి వచ్చింది. చేయరాదు. పాపము లోకంలోనికి వచ్చింది, తర్వాత మరణము లోకంలోనికి వచ్చిందన్నమాట. అప్పటి నుంచి చెడ్డ దశ మొదలైంది, మానవ జాతికి దుర్దశ మొదలైందన్నమాట. ఆదాము హవ్వలు చేసిన పాపము దగ్గర నుంచి మానవ జాతికి మనుషులకు దుర్దశ అనేది మొదలైంది. పాప మరణముల నియమము ప్రతి మనిషి లోపలికి వచ్చిందన్నమాట. పాపము మరణము అనే నియమము ప్రతి మనిషి లోపలికి ఆదాము హవ్వల ద్వారా సంక్రమించింది. అదే జన్మ పాపము కర్మ పాపము అన్నమాట. జన్మ పాపము కర్మ పాపము కారణముగా మనుషులకి దుర్దశ అనేది వచ్చింది. జన్మ చేత మనిషి పాపి, కర్మ చేత మనిషి పాపి అన్నమాట. అలా పాపి అయిన మనిషికి దుర్దశ మొదలైందన్నమాట. జన్మ చేత కర్మ చేత పాపి అయిన మనిషికి దుర్దశ అనేది మొదలైంది. పాప మరణముల నియమం వచ్చిందన్నమాట. అయ్యో, ఇట్టి పాప మరణముల నియమం నుండి నన్ను ఎవడు విడిపించును అని భక్తుడు ఆక్రందన చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఏమిటి దుర్దశ అట? జన్మ పాపము కర్మ పాపము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని బైబిల్ గ్రంథం చెబుతోంది అన్నమాట. ఇలా పాపము చేత పాపం వచ్చి మరణం వచ్చిన తర్వాత చనిపోతే ఎక్కడికి వెళ్తారట అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. అక్కడ రెండవ మరణము పొందేటువంటి వ్యక్తుల జాబితా గురించి చెప్పబడుతూ ఉన్నది అన్నమాట. ప్రకటన గ్రంథములో రెండవ మరణము పొందే వ్యక్తుల జాబితా ఉంది. పిరికివారును అని అక్కడ పెద్ద లిస్టు చెబుతూ ఉన్నాడన్నమాట దేవుడు, ఎవరెవరు వెళ్తారు నరకానికి అనేది. ఈ దుర్దశలో ఉన్న వ్యక్తులు ఆ రెండవ మరణములోనికి వెళ్తూ ఉన్నారన్నమాట. అది వాళ్ళు దుర్దశ కలిగినటువంటి మనుషుల జాబితా అన్నమాట. అది దుర్దశ కలిగినటువంటి మనుషులందరూ ఎక్కడికి పోతారు అంటే రెండవ మరణములోనికి వెళ్తారు. రెండవ మరణం అంటే భయంకరమైనదన్నమాట. నరకం అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి దుర్దశలోనికి వెళ్తారు అన్నమాట. అది రెండవ మరణము. మనుషులు ఈ దుర్దశలో ఉన్న మనుషులందరూ కూడా నరకానికి పోతారన్నమాట. పాపంలోనే ఉండి అలా చనిపోతే పాపములో నుండి జన్మతో పాపము కర్మతో పాపము అదే పాపంలో ఉండి చనిపోతే నరకానికి వెళ్తారన్నమాట నేరుగా. ఇంత భయంకరమైన పరిస్థితి. బీద లాజరు ధనవంతుడు కథ మనకు చెబుతోంది అన్నమాట. ఆ ధనవంతుడేమో ఈ దుర్దశలో ఉన్నాడనమాట. ఇటు దుర్దశలో ఉన్నాడు. అలా దుర్దశలో ఉన్నవాడు అలాగే వెళ్ళిపోయాడన్నమాట. తన పాపంలోనే చనిపోయాడు.
నరకానికి వెళ్ళాడన్నమాట, పాతాళ లోకానికి వెళ్ళాడు, పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు అన్నమాట. బీద లాజరేమో బీదవాడు అన్నమాట, చనిపోయాడు, తను కూడా చనిపోయాడు. అతడేమో అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉండుటకు కొనిపోబడ్డాడు, అతడు పరదైసులో ఆనందిస్తూ ఉన్నాడు అన్నమాట. దుర్దశలో ఉండేవి చనిపోయేవాడి పరిస్థితి అదనమాట, నరకానికి పాతాళ లోకానికి వెళతారు అన్నమాట. పాతాళ లోకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అది భయంకరమైన దుర్దశ అన్నమాట అక్కడికి వెళ్ళడం అనేది. అయితే ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు, అయితే ఇలాంటి దుర్దశ ఉన్నది మనకు, ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నది మనకు, మానవ జాతికి ఇలాంటి దుర్దశ అనేది ఉన్నది. అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, అయితే ఏమిటట, ఇలాంటి దుర్దశలో ఉంటే అయితే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఇలాంటి దుర్దశలో ఉన్న వానిని కూడా నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడు అట. అది ఈ లేఖనము ఈనాడు మనకు ఇచ్చేటువంటి హామీ అన్నమాట. అలాంటి పరిస్థితి మనకున్నది, కానీ ప్రతి పరిస్థితిలోనూ దుర్దశలోనూ ప్రతి పరిస్థితిలోనూ మనకు ఎవరు ఉంటారట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు అట, విడవకుండా ప్రేమిస్తాడు అట. ఇలాంటి దుర్దశలో ఉన్న వానిని కూడా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అట. నిజమైన స్నేహితుడు మనకు కావాలి అన్నమాట. నిజమైన స్నేహితుడు మనకు కావాలి. అబ్రాహాము దేవునికి స్నేహితుడు అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. దేవుడు మనకు స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. మరి మనము దేవునికి స్నేహముగా ఉన్నామా, స్నేహితులముగా ఉన్నామా లేమా? మనము దేవునికి నిజమైన స్నేహితులముగా ఉన్నామా లేమా? దేవుడు అంటేనే మనకు ఇంతకుముందు మనం అనేకసార్లు చెప్పుకున్నాం, దేవుడు అంటేనే ఎవరు అట. దేవుడు అంటే ఎవరు అంటే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సృష్టి స్థితి లయకారకుడు, అనంతుడు, సర్వ జగద్రక్షకుడు, అనంతుడైన దేవుడు, ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితి లయకారకుడు అన్నమాట. దేవుడు అంటే సృష్టి స్థితి లయకారకుడు, ఆయన సర్వ జగద్రక్షకుడు అయిన వాడు, అనంతుడు అన్నమాట. ఆది మధ్యాంతరహితుడు, అనంతుడైన వాడు దేవుడు. దేవుడు నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు అన్నమాట. దేవుడు అందరికీ మంచి స్నేహితుడే. దేవుడు చెడ్డవాడేం కాదు కాబట్టి ఆయన మనకు నిజమైన స్నేహితుడు, ఆయన మనకు నిజమైన మంచి స్నేహితుడు అన్నమాట. దేవుడు ఆబ్వియస్లీ దేవుడు సహజముగానే మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు అన్నమాట. ఆయన మనను విడవకుండా ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని లేఖనము మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు. దేవుడు యాకోబును ప్రేమించెను అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. యాకోబును దేవుడు ప్రేమించాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్నట్టు యాకోబును దేవుడు ప్రేమించాడు, విడువలేదన్నమాట. విడువక ప్రేమించాడు యాకోబును దేవుడు. అయితే అబ్రాహాము దేవునికి స్నేహితుడుగా పిలువబడ్డాడన్నమాట. అబ్రాహాము దేవునికి స్నేహితుడు. దేవుడే చెబుతూ ఉన్నాడు, ఇతడు నా స్నేహితుడు అని అబ్రాహామును పర్టికులర్గా చెబుతూ ఉన్నాడు అన్నమాట. అంత సమీపముగా దేవునితో కలిసి నడిచాడు. దేవునికి స్నేహితుడు అని పిలవగలిగే అంత దగ్గరగా అబ్రాహాము
దేవునితో కలిసి నడిచాడన్నమాట. దేవుడు మనలను విడిచిపెట్టకుండా విడువక ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనను ప్రేమించి మనకు చేసిన మేలేమిటి? దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమిస్తే మనకు మేలు కలగాలి కదా. ఏం మేలు కలిగింది మనకు దేవుడు ప్రేమిస్తే అంటే? లేఖనము చెబుతోంది, దేవుడు మనలను ప్రేమించి ఏం చేశాడట? మన దుర్దశలో నుంచి మనలను విడిపించడానికి అవసరమైన విమోచన క్రయధనమును దేవుడు అర్పించాడు అట. లేఖనము చెబుతోంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో ఇలాగూ చెప్పబడుతూ ఉన్నది, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని లేఖనము చెబుతోంది. పాపములు పరిహారము జరగాలంటే, పాపములకు పరిహారము జరగాలి అంటే, పాపముల నుండి మనము విడుదల పొందాలి అంటే రక్తము చిందించాలి. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని బైబిల్ గ్రంథం చెబుతోంది అన్నమాట. అయితే హెబ్రీ 10:4లో చెప్పబడుతూ ఉంది, ఏలైనగా ఎద్దుల రక్తము మేకల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మేకల రక్తము, ఎద్దుల రక్తము, జంతువుల రక్తము పాపములను తీసివేయ జాలదు అని బైబిల్ గ్రంథం చెబుతోంది. పాపములను తీసివేయుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం చెబుతోంది అన్నమాట. జంతువుల రక్తము ద్వారా పాప పరిహారము కలుగదు. మరొక చోట బైబిల్ గ్రంథము చెబుతోంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము మనలను పవిత్రులనుగా చేయును. యేసుక్రీస్తు రక్తము చేత మన పాపములకు పరిహారము, పరిశుద్ధత కలుగుతుంది అన్నమాట. శుద్ధి కలుగుతుంది, మన పాపములు కడుగబడతాయి అన్నమాట. యేసు రక్తము ద్వారా మన పాప పరిహారము జరుగుతుంది. అది దేవుడు మనలను ప్రేమించడము ద్వారా మనకు చేసిన మేలు. మనలను దుర్దశలో నుండి బయటికి విడిపించడానికి దేవుడు చేసిన త్యాగము అన్నమాట. ప్రేమ త్యాగమును కోరుకుంటుంది. దేవుడు మనలను ప్రేమించాడు కనుక, మన కోసము దేవుడు త్యాగము చేశాడు. ఏం చేశాడంటే ఆయన రక్తమును చిందించాడు. మన దుర్దశలో, మనకున్న జన్మ పాపము, కర్మ పాపం అనే దుర్దశలో నుండి తన రక్తము చేత వాటిని కడిగివేసి మనలను పరిశుద్ధులనుగా చేసి ఆయన మనలను పరిశుద్ధపరిచాడు అన్నమాట. ఈ దుర్దశలో నుంచి ఆయన మనలను విడిపించాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఇట్టి దుర్దశలో నుంచి దేవుడు మనను విడిపించాడు. జన్మ పాపము చేత, కర్మ పాపము చేత మనం చచ్చిన వారమై ఉండినప్పుడు ఆయన మనలను ప్రేమించి మన కోసము త్యాగము చేశాడు. అజామేధముగా ఆయన యజ్ఞమయ్యాడు అన్నమాట. అజామేధముగా యజ్ఞమయ్యాడు. భారతీయులు ఎదురు చూశారన్నమాట. అజామేధము జరుగుతుంది, పరమాత్ముడే దిగివచ్చి యజ్ఞము జరిగిస్తాడు, ఆ యజ్ఞ ఫలము చేత మనను రక్షిస్తాడు అని భారతీయ వేదవాంగ్మయంలో చెప్పబడుతూ ఉన్నది అన్నమాట. దానికోసం ఎదురు చూశారు భారతీయులు, వేద భారతీయులు అన్నమాట. వేదమును నమ్మిన భారతీయులు ఎదురు చూశారు అజామేధము కొరకు. అజామేధము జరిగినప్పుడు అజామేధ యజ్ఞ ఫలము చేత, అజామేధం అనే యజ్ఞ ఫలము చేత మనం రక్షిస్తాడు అని ఎదురు చూసినటువంటి వేద భారతీయులకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము ఏమిటంటే, జన్మ పాపముల నుండి, కర్మ పాపముల నుండి విడిపించబడి వారు పరిశుద్ధులవ్వాలి, పరలోక వారసులవ్వాలి అని దేవుడు ప్రేమించాడనమాట. జన్మ పాపము చేత, కర్మ పాపము చేత బాధపడుతూ ఉన్నటువంటి వారి దుర్దశలో నుంచి విడిపించాలి అని యజ్ఞము జరిగించి వారిని ప్రేమించి యజ్ఞము ద్వారా
వారిని విడిపించాలని దేవుడు సంకల్పించాడు అన్నమాట. అది దేవుడు ప్రేమించడం ద్వారా జరిగినటువంటి మేలు. దేవుడు ప్రేమించాడు, యేసయ్య ప్రేమించాడు. అయితే మనకొచ్చిన మేలేమిటి అంటే మనం మన దుర్దశలో నుంచి విడిపించబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. మనం విడిపించబడ్డాము. గలతీ పత్రిక చెబుతోంది, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రమును మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేశాడు అట. మనం స్వాతంత్రం పొందాము, మనం స్వతంత్రులమయ్యాము, మనం విమోచింపబడ్డాము, మన పాపముల నుంచి మనం విడిపించబడ్డాము. ఇప్పుడు మనం పరిశుద్ధులమయ్యాము, మన దుర్దశలో నుంచి విడిపించబడ్డాము. మనం ఎక్కడి నుంచి విడిపించబడ్డాము అంటే మన దుర్దశలో నుంచి మనము విడిపించబడ్డాము. ఎలా విడిపించబడ్డాము? మనము నిజమైన స్నేహితుడు మనలను విడువక ప్రేమించాడు కనుక ఆ నిజమైన స్నేహితుడు మనలను విడిపించాడు ఈ దుర్దశలో నుంచి. హల్లెలూయా. మనం విడిపించబడ్డాము. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు మనకు. ఇట్టి దుర్దశ నుంచి బయటికి వచ్చేటువంటి గొప్ప మార్గమును దేవుడు మనకు చూపించాడు అన్నమాట. ఇలాంటి దుర్దశలో నుంచి మనం విడిపించబడ్డాము. ఇప్పుడు మనము పరలోక వారసులమయ్యాము అన్నమాట. హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం పరలోక వారసులమయ్యాము. యేసయ్య రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము అన్నమాట. మహిమ ప్రత్యక్షత కొరకు మన ముందు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. మనం ఈ దుర్దశలో నుంచి విడిపించబడి మనం మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు చచ్చిన వారమై ఉన్నాము. మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నాం. ఇప్పుడేమో మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము అన్నమాట. మనకు మహిమ ప్రత్యక్షము కాబోతూ ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. దేవుడు మేఘారూఢుడై వస్తాడన్నమాట. యేసయ్య మేఘారూఢుడై వస్తాడు, మేఘాల మీద వస్తాడన్నమాట యేసు ప్రభువారు. అలా వచ్చి మనకు మహిమనిస్తాడు, మహిమ ప్రత్యక్షతను మనకిస్తాడు అన్నమాట. మనకు మహిమ ఇవ్వబడుతుంది. ఆ మహిమ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఎలాంటి మహిమ ఇస్తాడు దేవుడు అంటే కొరింథీ పత్రికలో చెప్పబడుతుంది, ఒక వస్తువును బట్టి ఒక వస్తువు యొక్క మహిమ వేరు, మరొక వస్తువు యొక్క మహిమ వేరు. చేప మాంసం వేరు, మృగ మాంసం వేరు, జంతు మాంసం వేరు. సూర్యుని యొక్క మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అని చెప్పబడుతుందన్నమాట. ఆ మహిమలో ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి, వ్యత్యాసం ఏమిటో అక్కడ చెప్పబడుతూ ఉన్నది అన్నమాట. మనకు మహిమ